చెప్పాలంటే రాజకుమారుల పరలోకపు రాజు. మనం ఈ భూలోకంలో ఉండే మోదీ కుమారులం అయితే ఎందుకు పనికిరాదు? ఆ మోదీ కుమారులకి ఈ భాగ్యం లేదు అసలు. వాళ్ళు ఎట్లా చెప్పుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే టీవీలు పెట్టుకుని ఏం జరుగుతుంది. మనమైతే మన దేవుని స్తుతిస్తాము. చూడండి, ద్వితీయోపదేశ కాండములో అది చూడండి, ద్వితీయోపదేశ కాండము సహోదరులు. మరి ఇది స్తుతికుడు కనుక ఒక 3 మాటలు, కొన్ని మాటలు మనం పంచుకుంటే మనం ధ్యానం చేస్తున్నాం. 11వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటే, నీ దేవుడైన యెహోవా కలుగును సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దేవుడైన తండ్రి అయిన తనకు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు దేవుడు నెరవేరుస్తున్నాడు. అది కావాలా? అది వద్దమ్మా. ప్రార్థన చేయాలని స్తోత్రాలయ్యా. 2 జల్లు మాత్రం బలేసి వారిని గురించి 78 వారు కేవలము శరీరులై ఉన్నారు. వెసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకము చేసి కొనెను. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులు తిరుగబడిన, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులు దుఃఖ పెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించారు. మాట మాటకి శోధనే, దుఃఖమే, తిరుగుబాటు, ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే వాళ్ళని ధ్యానం చేసేటప్పుడు నేను వాళ్ళ మధ్యలో ఉంటే చేసేవాడిని కాదు అనే తలంపు మనకు రావచ్చు. కానీ వాళ్ళకంటే ఇంకా బలహీనలు మన ఊహ అట్లా ఉంటుంది. కానీ మనం చాలా చెడిపోయినామండి. ఇశ్రాయేలీయులు పోల్చుకోవటానికి అసలు ఎంత మాత్రం మనం తగిన వారము కాదు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే శ్రీనివాసరావు గారి కుటుంబాన్ని సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము వరకు కాపాడుతూ ఉన్నాడు. ఎలా కాపాడుతున్నాడు? యెషయా గ్రంథం 27వ అధ్యాయం చూడండి. ప్రతి నిమిషము చదవని సార్, చదువుతాను ఉండండి. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండును, దాని గూర్చి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమును నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునో దాని మీదకి రాకుండానట్లు దివారాత్రములో దానికి కాపాడు. ఎలా కాపాడుతున్నాడు? ఒకటి కాపు చేస్తున్నాడు, రెండవది నీరుతో కట్టుచున్నాడు, మూడవది దాని మీదకి ఎవరు రాకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? కాస్తున్నాడు. ఎలా కాస్తున్నాడు? దివారాత్రం. 121వ కీర్తనలో ఆయన కునుకడు, మనమైనా కునుకుతా నిద్ర. అవునా కాదు? మనకు నిద్ర లేకపోతే ఎట్లా ఉంటుంది? చల్లగా పని చేయబద్ది కాదు, నిద్రపోతూ ఉంటాం. పని చేస్తా కూడా నిద్రపోయిన రోజులు ఉన్నాయి. పని చేస్తా కూడా అట్లాగానే
మళ్ళీ పడతానే ముందుకి వెనక్కిట్టన్న రోజు చాలా. అయితే మన దేవుడు మన గురించి ఏం చేస్తాడంటే కునుకడు నిద్రపోడు. ఆయన ఒక్క నిమిషం కునిగితే ప్రపంచం ఏమైంది చెప్పండి, ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి. ఒకసారి 100 సంవత్సరాలకు ఒకసారి ఒక నిమిషమే అనుకుంటా అమెరికాలో కరెంట్ పోయిందంట. కొద్దిసేపే కరెంట్ పోతే ఆ రెండో రోజున పేపర్లో ఏమొచ్చిందంటే కరెంటు పోయినందుకు కొన్ని కోట్లు నష్టం వచ్చిందని చెప్పారు. ఒక్క నిమిషం. అది ఒక రేడియో ప్రసంగికుడు చెప్పారు. అది నిజమైన వార్త. BBC. చూడండి, దేవుడు ఒక్క నిమిషం కునిగితే మానవ లోకమంతా కూడా తల్లడిల్లిపోయి. అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే నేను దానిని కాపు కాయిస్తున్నాను. ఎలా కాయిస్తున్నాడు? ప్రతి నిమిషం దేవుని కృప మన మీద లేకపోతే మనం ఆ కృపలో ఆయన కృప లేకపోతే సాతాను చేతిలో ఉంటామండి, అంతే. రెండోది ఏమీ లేదు. ఒకవైపు దేవుని కృపలో మనం ఆయన యొక్క హస్తములలో లేకపోతే సాతాను హస్తాల్లో మనం ఉంటాం. మనకిద్దరు యజమానులు ఉంటారు, ఒక ఆయన దేవుడు, ఒక ఆయన వీళ్ళిద్దరే ఎవరొకరి చేతిలో ఉండాల్సిందే. ఏ మానవుడైనా వీళ్ళిద్దరి చేతిలోనే ఉంటాడు. అయితే మన దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుతున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుతున్నాను. కనుక శ్రీనివాసరావు గారి కుటుంబము కానీ మన కుటుంబములు కానీ దేవుడు ఏం చేస్తాడంటే మనం నడిపిస్తూ ఉన్నాడు. అయితే నూతన నిబంధనలో ప్రభువు చెప్పినటువంటి ఆ గొప్ప వాగ్దానం ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో అదేముందంటే ఆఖరి మాట మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్పిన మాట అంటే మన ప్రభువు ఏం చెప్పాడంటే సదాకాలం ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నా. ఇది ఎంత గొప్ప వాగ్దానం, విశ్వాసమైన మనం. యుగ సమాప్తి వరకు అంటే ఈ భూలోకం, సదాకాలం అంటే పరమున మనము చేరి అది అక్కడ నిత్యత్వంలో ప్రవేశించిన తరువాత కూడా అది సదాకాలం అనే మాటకు చెల్లుబడి సదాకాలం మనతో మన ప్రభువును మనం చూసి సంతోషపడతాం. అది ఎంత ధన్యత అండి. ఈ భూలోకంలో నివసిస్తున్నాం. మనకి దావీదు ఒక విషయంలో భయపడ్డాడు. మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఉజ్జీయ మరణాన్ని చూసి దావీదు భయపడ్డాడు. ఆ ఉజ్జీయ మందసం ఎక్కడుంది? ఒబేదెదోము ఇంటిలో ఉంది. ఆ ఇల్లు ఏం చేయబడింది? ఆశీర్వాదం. ఏ కుటుంబంలోనైతే ఆ యొక్క మందసం అనే యేసుక్రీస్తు ప్రభు ఉంటాడు, ఆ ఇంటిలో శాంతి, సమాధానం, సంతోషం, ఆనందం. కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. మానవులముగా సమస్యలు లేకపోతే మనం క్రైస్తవులము కాదు, యేసు ప్రభు పిల్లలము కావు. మనం ఎప్పుడు కూడా సుఖము కోరుకోకూడదు. బైబిల్ ఏం చెప్తుందంటే మనం కష్టపడాలి, సుఖము కోరుకోకూడదు. సుఖము కోరుకున్న వాడు ఏం చేశాడంటే ఒక రాజకుమారుడు దూరదేశానికి వెళ్ళేటప్పుడు తలాంతులను ఇచ్చాడు. ఒక ఆయన ఏం చేశాడు? అది రుమాలను కట్టాడు. ఈయనేమన్నాడు వచ్చి? ఇంకా పైగా ఆ యజమానుని మీద ఈయన ఏం చెప్పాడు? నువ్వు కఠినుడు అన్నాడు. ఈయన సోబరితనం. కనుక మనం ఎప్పుడు కూడా ఎలా ఉండకూడదు. ఒబేదెదోము ఇంటిలో ఆశీర్వాదింపబడటానికి కారణం ఏంటంటే ఆ యొక్క మరి మందసము. మన ఇళ్లలో కూడా ఏముందంటే ఇంటిలో ప్రార్థన ఉన్నది. అమ్మ మీరు ప్రార్థన చేసుకోరు? ప్రార్థన అనేది ఏం చేస్తుందంటే పరలోకం వెళ్ళింది.
మన ప్రార్థన ఒక దూపములాగా లేచి పరలోకం వెళ్ళాం. పరలోకములో ఉన్నటువంటి నేరుగా ఎలా వెళ్ళింది? తండ్రి కుడి పార్శ్వమున కుమారుడు ఉన్నాడు. తండ్రి ఈ పక్కన ఉంటాడు, కుడి పార్శ్వన కుమారుడు. మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? నేరుగా వెళ్ళిద్దా? దురాత్మ సమూహాలు అడ్డగిస్తాయి. ఆ? దురాత్మ సమూహాలు అడ్డగిస్తాయి. దురాత్మ సమూహం అడ్డగిస్తాయి. అది వేరే సబ్జెక్ట్ అసలు. అది వేరే పక్కకి వెళ్ళాలి మన అదే ప్రార్థన. మన అది వేరే ప్రార్థన కుడి ప్రక్కకి వెళ్ళాలండి. అది ఆ మాట చెప్పు. మన ప్రార్థన తండ్రి విని ఆ తండ్రి హృదయములో నుండి ఆ ప్రేమ అనే వానజలులు మన మీద పడాలి. ఆ ప్రేమ, ఆ కృప, ఆ యొక్క దేవుని యొక్క హృదయంలో నుండి మనకు రావాలంటే ఏం చేయాలంటే బలహీనులమైన మనలను దేవుడు యేసు ప్రభులో కూడా చూస్తాడు. మనం యేసు ప్రభులో కూడా చూస్తేనే మనలను దేవుడే మన కృప పంపిస్తాడు. ఒక మాట ఏంటంటే ఎఫెసీ పత్రికలో ఉన్నట్లుగా సంఘము అనేది అది కళంకమైన లేకుండా కనబడిపోయింది, మచ్చ లేకుండా కనబడింది. విశ్వాసులమైన మనం ఇక్కడ మచ్చలు ఉంటాయి, కళంకాలు ఉంటాయి, అనేకమైనటువంటివి ఉంటాయి. మనకి డాగులు ఉంటాయి. ఒకళ్ళు చేసిన తప్పులు ఒకళ్ళు మానవులందరూ ముఖాలు ఒకటిగా ఉంటాయా చెప్పండి? ఒకే కలర్గా ఉంటారా చెప్పండి? అలాగే పాపాలు కూడా, అపరాధాలు కూడా, దోషాలు కూడా, తప్పులు కూడా ఈ మానవుల ముఖాలు ఎలా ఉన్నాయి ఎలా ఉంటాయి. అయితే వీటన్నిటిని దేవుడు చూడడు కానీ పరలోకంలో ఏమని చూస్తాడంటే మహిమ గల సంఘముగా చూస్తాడు. మహిమ గల సంఘం ఏదంటే ఏ ఇంటిలోనైతే ప్రార్థన ఉంటుందో, ఏ ఇంటిలోనైతే ఆ యొక్క దేవము గారు ఆశీర్వదింపబడినట్లుగా మందసమనే యేసు ఉంటాడు. ఆయన ఆ రీతిగా ఆశీర్వాదింపబడతాం కనుక శ్రీనివాసరావు గారి కుటుంబము ఆశీర్వాదింపబడింది. ఇంకా వారికి ఉన్న ఆశ ఇదిగో దేవుని వాక్యం మనకే సెలవిస్తుందంటే ఆశ గల ప్రాణమును ఆయన ఏం చేశాడు? తృప్తిపరిచే దేవుడు. మనకేదైనా కావాలంటే మన అమ్మ నాన్నలు కొద్ది డబ్బులు ఇస్తారు, పక్కమ్మటోళ్ళు కొంత డబ్బులు ఇస్తారు. అయితే అది తృప్తిగా ఉండదు, కొద్ది కాలం. ఇప్పుడు మా అమ్మాయికి 32 ఏళ్ళు అండి, క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ తీసేసారు, చాలా బాధలు పడుతుంది. సరే ఆ అమ్మాయి బైబుల్ తీసుకొస్తుంది, చదువుకుంటుంది, దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే తన భర్తతో ఏం చెప్పిందంటే నేనుంటే బ్రతుకుంటే ఉంటాను, మరి బ్రతుకుంటే దేవుని సేవ చేసుకుంటాను, నా సాక్ష్యం అని చెప్తాను. కానీ దేవుడు మాత్రం నమ్మదగినవాడు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు నమ్మదగినవి. నేను దేవుని వాక్యాన్ని చేతపట్టుకునే ఉంటాను, మరణమైనా మరి దేవుడు లేపినా లేకపోయినా అది దేవుడు ఇష్టం అని ఆ వాగ్దానాలను చేతపట్టుకొని ఆ అమ్మాయి నడుస్తూ ఉంది శ్రమలో. నేను ఎందుకు చెప్తున్నానంటే నా బిడ్డ వలె అట్లా శ్రమలు రావాలని కాదు, అది ఒక ధైర్యం. మనకు వచ్చిన ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి ఇరుకైనా, ఎలాంటి శోధనైనా శోధకుడు జల్లించినట్లుగా రాత్రి బ్రదర్ చాలా మంచి మాట చెప్పాడు, అదవల్లోనైనా జల్లించు సాతానుడు జల్లిస్తూ ఉంటాడు. శోధనలనే జల్లిళ్ళు మనల్ని ఉంచుతాడు, పాపాలనే జల్లిళ్ళు ఉంచుతాడు, కష్టాలనే జల్లిళ్ళు ఉంచుతాడు. ఈ జల్లిళ్ళలో గుండా కిందకు జారిపోతే, జల్లిళ్ళలో ఉంటే ఏమవుతుందో మనకే తెలుసు. చూడండి, ఆ రీతిగా ప్రియమైన వర్లారా జల్లించినప్పుడు ఏం చేస్తాడంటే అక్కడే రాయబడి ఉంది, పేతురు సాతానుడు నిన్ను జల్లించడం కోరుకొనేను కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడు. చూసారా ప్రభు యొక్క ఆదరణ ఎంత గొప్పదో. అవును, పేతురు గారు వెంటనే బయలుదేరాడు, నేను వెళ్ళి చేపలు పడతానని బయలుదేరాడు, తప్పిపోయాడు.
అయితే ప్రభు ఏం చేశాడు? వెంటనే ఆయన బయటికి తీసుకొచ్చాడు. తనతో ఉన్నటువంటి యోహాను ఏం చేశాడు? ఆయన ప్రభు సుమి అన్నదాకా ఈ యొక్క పేతురికి గమనానికి రాలేదు. మనం కూడా అంతే. విశ్వాసమైన మనం ఏ నాడు కూడా నేను గొప్ప విస్తున్నాను విశ్వాసం అనుకోకూడదు, నేను గట్టివాడిని అనుకోకూడదు, నేను ఎప్పటికప్పుడు నేను బలహీనుడని అనుకో. ఈ యొక్క శ్రీనివాసరావు గారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతంలో ఆశీర్వదించాడు. ఇంకా ముందున్న సంవత్సరములు కూడా దేవుడు ఆ రీతిగా అభివృద్ధిపరిచి ఆశీర్వదించాలని మనందరం ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలి.